దర్శన్ పోయేసి ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. పోయి రెడీ అవ్వ. బిన్నే వచ్చానా. దేవుడికి పూజ చేసేది కూడా వీడియో తీయాలా? దేవుడికి పూజ చేసేది వీడియో తీయలేదు నేను. నువ్వు పోయేసి డ్రెస్ చేసుకుని రామే, నీకు ఒకటి ఇస్తాను నేను. ఏమో ఇస్తాను. నువ్వు పోయి బిన్నే రెడీ వచ్చావు. ఫాస్ట్గా రెడీ అవ్వ రావాలి మమ్మీ తిరిగి. కూతురు నేను టవర్లో ఉన్నప్పుడే వీడియో. ఏం చేసేది అట్లదా ఉంది. నువ్వు బిన్నే రెడీ అవ్వరా. ఇదే గాయస్ మనం ఈరోజు దర్శన్ గడికి ఇవ్వబోతున్న సర్ప్రైజ్. చూడండి మీరు, మీకు మట్టు రివీల్ చేసి చూపిస్తాను. దీన్ని మనము దర్శన్ గడికి ఇచ్చి ఈరోజు సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఇందులో ఏముంది మీరే గెస్ట్ చేసి చెప్పండి. చూడండి గాయస్, దర్శన్ గడ్ వచ్చేసాడు బయట రెడీ అయిపోయి. మా మమ్మీ మాది ఫ్యామిలీ ఫుల్ బ్లాకర్ ఫ్యామిలీ. నేనే మైక్ వేసుకోను, నేను కూడా వేసుకుంటాను. మనం కూడా బ్లాకర్ అని కలవాలి కదా. వీళ్ళంతా మైక్ వేసుకుని బాగా మాట్లాడతాడు. నా వాయిస్ బాగా వచ్చిందా లేదా అని కూడా తెలియదు. నా స్పెక్స్ ఆడా, నీ స్పెక్స్ ఆడే స్పెక్స్ బాక్స్లో ఉంది. కానీ ఇప్పుడు కండ్లకి గంతలు కడతానన్నమాట. అయ్యో వాళ్ళు ఎవరైనా చూసిరో అనుకో, వ్యూవర్స్ స్క్రిప్ట్ అనుకుంటారు. జ్యోతి స్క్రిప్ట్ ఏం అనుకోరు, ఇది మమ్మీది ఓన్ గా చేస్తా ఉంది. స్క్రిప్ట్ అనుకుంటారు. 100% వాళ్ళు స్క్రిప్ట్ అనుకుంటారు. ఎవరేమైనా అనుకోని, దాంతో నాకు సంబంధం ఈ సినిమాలో పోతున్నాను గైస్ అంతే. నాకు తెలిసి ఈ రెండు నాకు కట్టుకో. నేనే కట్టుకోవాలా? నేను కట్టాలని ఫోన్ అయింది, నేను పెట్టుకుంటాను. ఫోన్ పెట్టుకుంటాను. నాకు తెలిసి స్పెక్స్ తీ. ఓ స్పెక్స్, స్పెక్స్ పైన బట్ కట్టేదా? అయ్యో యాడ కడతాందో చూడంట. నెత్తిలో కడతాంది, కండ్లకి కట్టంటే. కండ్లకే కడతా ఉండేది. నాకు తెలిసి అందరూ స్క్రిప్ట్ అనుకుంటారు. జ్యోతి అవును, ఏం తీసావు? ఏమో తీసాను కానీ పెట్టు చూద్దాం. నేను ఇది అడిగా. ఏంది? అదే క్రియేటిన్. కూర్చో కూర్చో కూర్చో. ఏంది అది? ప్రీ వర్కౌట్, ఎక్స్ట్రీమ్ ప్రీ వర్కౌట్ అడిగా. అదే మనం కొన్నావా? ప్రీ వర్కౌట్ ఇస్తాను అనుకుంటా అంత మమ్మీ. లేదా పింటోలో ఓట్స్ కొన్నావా? ఓట్స్ కాదు. పీనట్ బటరా? కాదు. నేను ఎప్పటి నుంచో బ్లాక్ క్లాత్ అడుగుతాను. లైట్ మన ఇంట్లో బాగాలేదు బ్యాక్గ్రౌండ్, దానికి బ్లాక్ క్లాత్ కొంటివా? కాదు. ఒట్టి బ్లాక్ క్లాత్కే నువ్వు ఇంత చేస్తాను? కాదు, నేను వేరే కొన్నాను. ఏంది? గెస్ చెయ్యి. మమ్మీ ఏం కొనింటింది దచ్చిగాడికి అని. మంది ఏమన్నా 300 సబ్స్క్రైబర్స్ అయ్యారని కేక్ గీక్ ఏదైనా తెచ్చావా? లేదు. ఏం చేస్తుంటది? అయ్యో ఇటు సర్ప్రైజ్ పెట్టుకో. నువ్వు చెప్పాలి కదా మమ్మీ ఏం కొనింది అని. నువ్వు ఇటు సర్ప్రైజ్ క్యూరియాసిటీ పెట్టకూడదు, ఎందుకంటే ఆడియన్స్ స్కిప్ చేస్తారు. అయ్యో సుత్తి అని. సరే సరే, నువ్వు చేతులు చూపి. నువ్వు ఫాస్ట్గా పెట్టేసి తీసేయాలా? ఏంటి అదేం చెప్పు చూద్దాం. ఇదా 2 డబ్బాలు ఉంది, జిల్లని ఉంది. ఫ్రిడ్జ్లో గిజ్జిలో పెట్టావా? అది ఫ్రిడ్జ్ లో పెట్టే ఐటమ్స్ కాదచ్చు. నువ్వు ఎన్నో రోజులుగా కొనాలని ఆశపడతా ఉండేది. అది మమ్మీ నీకు ఇప్పుడు గిఫ్ట్ గా ఇస్తా ఉంది. ఎన్నో రోజులుగా కొనాలని? ఫోనా? కాదు. మైక్ మంది హాలీలాండ్. మళ్ళా ఇంకేమి? బాబా నాకు తెలిసిపోయింది, ఫోన్ కదా. కాదు, ఫోన్ కచ్చిప్ తీసే. కట్టేది మొత్తం కడేస్తారంట. ఇది ఎట్టు? అయ్యో రావట్లేదు. అట్లా ఫ్రంట్ తీసే. నా స్పెక్సీ అండి. ఇదేమని కూడా నాకు తెలియలే. పేరేరా దీన్ని? చూడు, ఓపెన్ చేయొచ్చా? చెయ్యి. చేస్తున్నా. అమెజాన్ నుంచి బుక్ చేసిండారు. దీంట్లో రేట్ వేస్తారా? రేట్ చూసైనా నేను కరెక్ట్గా చెప్పిస్తున్నాను. గాయత్రి అని ఉంది, గాయత్రి బుక్ చేసిందా? నేను అనుకున్నా మా మమ్మీకి బుక్ చేసే అంత నాలెడ్జ్ లేదే. ఇప్పుడు చూడండి, లైట్ అంతా కూడా వేస్తాను. డోర్ ముయ్యి. ఏముంది చెప్పు, నేను ఎట్టంటే అటు పెరికేస్తుంది. లేదంటే చూస్తీనన్నా. నువ్వు ఇది కొంచెం కాస్ట్లీగా ఉండింది అనుకో, నేను మెల్లిగా పెరుగుతున్నావు. కాస్ట్లీ కాదనుకో. కాస్ట్లీ కాబట్టే చెప్తా ఉండేది. కాస్ట్లీనా? నాకైతే కాస్ట్లీ, నీకేమనిపిస్తుందో తెలియదు. ఒక చాకు ఇంత తీసిరి, పక్కలో చాకు పెట్టకూడదు.
కవర్ లోపల కవర్ పెడతారు. ఏంది ఇది? బిల్లే లేదే దాని లోపల ఉంటుంది అనుకుంటా. దీని లోపలనా? ఏంది ఇది? చెప్పే నువ్వే. చెప్పను బ్రదర్. మళ్ళీ చూడు ఆడియన్స్ స్కిప్ చేస్తారు. స్కిప్ అంతా చేయరు, వాళ్ళు చూస్తారు. నువ్వు దా నన్ను ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తావు. నిజంగా చదివితే ఆడియన్స్ మళ్ళీ కమెంట్లు వేస్తారు అనమాట. ఈ సెకండ్లో వాడు ఇది తీసాడు, ఇన్సేపు ల్యాగ్ ఉండే. మనకి ఎవరు కమెంట్ చేయరు అనుకో, అది వేరే విషయం. ఓ జ్యోతి దచ్చిగాడి కోసం ఫైనలీ గైస్, నేను చాలా రోజుల నుంచి చెప్తాను మా మమ్మీ స్టోరేజ్ అయిపోయింది కెమెరా అనేసి. గైస్ ఫైనలీ, అయ్యో నేనైతే చాలా చిన్న కెమెరా కానీ వర్త్ కెమెరా. యాది ఇది? డీజే యాక్షన్ 5 Pro. మా మమ్మీ నాకు తెలుసు ఆ పాత బ్లాగ్ చూసి ఉంటుంది. నా డ్రీమ్ గురించి ఒక బ్లాగ్ చేసా కదా, దాన్ని చూసి ఉంటుంది. దాని నుంచి ఇదైతే కొని ఉంటుంది. నేను ఆ బ్లాగ్లో చూపించింది 3 Pro. మా మమ్మీ చూడండి లేటెస్ట్ వర్షన్ 5 Proనే కొని ఇచ్చింది. అది ఎంత అయింది ఇది? ఎంతో కొంత. దీనిపైన రేట్ ఉంది 49,990 రూపీస్ గాయస్. ఇది ఏమి నగబెడేసావా లేదా అమ్మేసావా? ఏదో ఇటు చేయొచ్చా? నువ్వు తీసుకో. చెప్పు, నగ అమ్మేసావా? నువ్వు కాండ్రా చెప్పు. మళ్ళీ చెప్తావు కానీ. ఓపెన్ చెయ్యి. అది చూడు, ఇంకొక బాక్స్ కూడా వచ్చింది. గైస్ ఇది ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేస్తాం. గాయస్ ఇది వచ్చేసి మైక్ కూడా గాయస్, DJI మైక్ మినీ గాయస్. మైక్ కూడా కొని ఇచ్చిండి. అది కెమెరా మైక్. ఈ మైక్ వచ్చేసి రేట్ ఆడేసింటారు. బిల్లు ఉంటుందిలే. బిల్ ఉందా? బుక్ చేస్తావు కదా ఇదంతా? నువ్వు బుక్ చేస్తావా గాయత్రి బుక్ చేసిందా? పాపే బుక్ చేసింది. ఇది ఎంత? ఇది తెల్లేదే. బిల్లు ఉంది. బిల్లు ఉంటుంది చూడు. ఏం దీని మీద బిల్ లేదు? ఓ 9,900 రూపీసా? మన దగ్గర హాలీ ల్యాండ్ ఉంది కదా 13,000ది, ఇదే అలా ఉంది. ఇంకా ఒకటి మళ్ళీ బయట అన్న పోయినప్పుడు మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే ఉన్ని అనేసి 13,000 ఇచ్చి మా తీసి 6 నెలలు కాలేదు కదా. దీన్నే నేను వాడతలేదు. మా మమ్మీ ఇది ఇంకొకటి తీయించింది అది. సో మైక్ కూడా ఉంది. మా మమ్మీ ఏమనుకునింది అంటే 2 ఒకే బ్రాండ్ ఉన్నాయి అని అనుకునిండు. నాకు తెలుసు కదా మా మమ్మీ అట్లా తింగర మమ్మీ. మమ్మీ ఆల్రా మమ్మీని తింగర్ మమ్మీ అంటావు. 49,990 9,900 ఎంత అయ్యా? 59,900 రూపీస్. మా మమ్మీకి ఎంత దుడ్డు రాదు. మా డాడీ కూడా నా ఈడు దీనికంటే అస్సలు ఇచ్చిండు. మా మమ్మీ ఏదో నగ పెట్టేస్తుందా నాకు తీస్తుంది. నగ అమ్మేస్తివా మార్వడంగి ఇట్లా పెట్టేస్తివా? సేటంగి ఇట్లా పెట్టేసుకున్నాను. అబ్బు అడుగుతానే ఉంటావు కదా, ఫోన్ వేరే స్టోరేజ్ అయిపోయిందని నువ్వు ఫీల్ అవుతావు ఉంటివి అనేసి ఇది కొన్నాను. ఎంతకు పెడితే? దాంట్లో ఉంటుంది కదా బిల్లు, చూడు నీకే తెలుస్తుంది అంత అమౌంట్కి పెట్టేసి. నాగా బిల్. సో గాయస్ చూడండి 60,000కి మా మమ్మీ ఇది బ్రాండ్స్ వాళ్ళు ఏమైనా అనుకుంటారు 60,000కి పెట్టేసి ఇచ్చిండి అది మా మమ్మీ. సో ఇదైతే కొంచెం బేజారు అవుతుంది నాకైతే. ఫస్ట్ కెమెరా కొనాలి అనేసి చాలా ఖుషిగా ఉండే, కానీ కొంచెం బేజారు అయితే ఉంది. మా మమ్మీ నగపెట్టేసి నా కోసం 60,000 అయితే కొంచెం బేజారుగా అయితే ఉంది. మా డాడీ ఫీల్ అవ్వదు కానీ అబ్బో తీసుకుంటాం కానీ. ఇది మా డాడీ కొని ఇచ్చినా కూడా నేను కొంచెం ఫీల్ అవ్వను గైస్, ఎందుకంటే నాకు సపోర్ట్ చేస్తాడని నేను అనుకుంటాను. కానీ మా డాడీకి ఇది నేను ఏం చేస్తాను అనేసి అయితే ఏమీ తెలియదు. మా మమ్మీ మీద స్టార్టింగ్ నుంచి నాకు ఒక రింగ్ లైట్ కానీ ఆడ ఉండే రింగ్ లైట్ కానీ, మళ్ళీ దాని ముందు ఒక గ్రైనర్ మైక్ కొన్నాము, ట్రైపాడ్ కొన్నాము, దాని నెక్స్ట్ హాలీ ల్యాండ్కి మైక్ కొన్నాము. ఇదంతా మా మమ్మీనే చేసింది. ₹1 మా ఫాదర్ అయితే నాకు ఏ సపోర్ట్ చేయలేదు. మా మమ్మీ డాడీకి తెలియదు కదా, తెలిస్తే డాడీ కూడా సపోర్ట్ చేస్తాడు. నాకు ఇదైతే వచ్చేసి గైస్ నాకు ఖుషి మూమెంట్, కానీ తెల్లే గైస్ ఇది అయితే కొంచెం బేజారు అయితే ఉంది. మా మమ్మీ నగలు ఈరోజు నాకు కొనాలి అని ఉండే, 1K సబ్స్క్రైబర్స్ అయినాక కొంటాము, స్టోరేజ్ ఫుల్లే కదా పర్లేదు, అట్టే ఒక వీడియోస్ చేసి డిలీట్ చేసి
ఉన్ని అనేసి అయితే ఉండే, కానీ ఏం చేస్తాము, మా మమ్మీ అయితే ఆత్రంగా కొనేసింది ఫాస్ట్గా. ఏం చేసేది గైస్. సో నాకైతే కొంచెం బేజారు అయితే ఉంది ఆ నగది. కానీ నేనైతే గైస్ నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో మా మమ్మీని కూడా అదే హ్యాపీ చేస్తాను. ఈరోజు మా మమ్మీ కెమెరా ఉంది అనేసి నేనైతే మాస్క్ ఏం చెప్తాలేదు. నేను ఈరోజు ఫస్ట్ కెమెరా కొనేది నాకైతే చాలా ఖుషి గైస్. ఇది 60,000 నేనే ఉడిపిస్తాను, మా మమ్మీ ₹1 కట్టేది వద్దు, నేనే దీన్ని తీసుకొస్తాను 100% గైస్. ఇది వ్లాగ్ చూసే వాళ్ళు అందరికీ నేను 100% ప్రామిస్ అయితే చేస్తాను. ఈ 60,000 నాగా నేనే తెస్తాను. మా మమ్మీ దీనికి ₹1 కట్టేది వద్దు. దీనికి ఇంట్రెస్ట్ ఎంత వద్దో నాకు తెలియదు, మొత్తం నేనే కడతాను గైస్. సో అప్పుడు ఈరోజు నాకు ఎంత ఖుషి ఉందో ఆ రోజు మా మమ్మీకి అంత ఖుషి చేస్తాను, కన్ఫర్మ్ గైస్. సో గైస్ నేనైతే దీన్ని ఇప్పుడే ఇక్కడే ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ నాదైతే చాలా నెగిటివిటీ జరుగుతుంది. అందుకని మా మమ్మీ గుడికి పోయేసి నీ ఫస్ట్ కెమెరా గుడిలో పెట్టి పూజ చేసి అనేకైతే వాడు అంట్రీ. సో మనమైతే ఈరోజు గుడికి అయితే వెళ్తున్నాము. ఆ గుడికి అంటే ఆర్ముగం టెంపుల్కి. సో నా వ్లాగ్ చూసే వాళ్ళకి తెలుసు ఆర్ముగం టెంపుల్. సో ఏ కష్టం వచ్చినా ఏ హ్యాపీనెస్ వచ్చినా మనమైతే అక్కడికి వెళ్తాం అనమాట. సో ఈరోజు కూడా ఆ గుడికే వెళ్ళి మనమైతే ఆడే అన్బాక్స్ అయితే చేస్తాను. అండ్ ఫస్ట్ మా దేవుడికి ఒక థ్యాంక్స్ చెప్పేస్తాము. ఈడు ఉండే దేవుడు, అదే నేను చెప్తే కదా అట్టే ఉంది. సో థ్యాంక్ యూ దేవుడా, ఫాస్ట్గా కెమెరా అయితే కొనిచ్చావు. ఇట్టే సపోర్ట్ చేయి ఈ ఛానల్ని. వద్దులే, కొంచెం కంటెంట్ కోసం అనుకుంటారు, వద్దు. చూడండి గైస్ మా మమ్మీ ఏడుస్తుంది. నేను ఏడవాలా గైస్, మా మమ్మీ నాకు పెట్టిందని. చూడు నా ఖుషి మూమెంట్ నువ్వు ఏడిపించేసావు. నేనేమి ఏడిపించేస్తే జ్యోతి నగ పెట్టకుండా, లేదా నేను నా సొంత డబ్బుల్లో కొనిన్నా కూడా నాకు ఇంకా దీనికన్నా రెట్టింపు ఖుషి ఉండే. అంటే నేను కొనిస్తే ఖుషి లేదా నీకు? ఉంది జ్యోతి, మరి ఖుషి పడు, ఎందుకు ఫీల్ అవుతావో. మొన్నదా గైస్ మా మమ్మీ నాకు పెడేసి కాలేజ్కి అయితే దుడ్డు కట్టింది. ఈరోజు మళ్ళీ నాకు పెడేసి ఈ ఛానల్ కోసం నేను చాలా మంది యూట్యూబర్స్ని చూసా. వాళ్ళు ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాక స్టేజ్ మీద చెప్తారు, ఒకరోజు మా మమ్మీ నగలు పెడేస్తుందా నేను వీడికి వస్తుంది అనేసి. నేను అప్పుడు వాళ్ళకి కెమెరాలు ఉంది కదా కంటెంట్ కోసం చెప్తా అంటారు నేను అనుకుంటాను. కానీ ఈరోజు నాకు జరిగేటప్పుడు అయ్యో మనం ఎంత తప్పుగా అర్థం చేసుకుని ఉన్నాము, వాళ్ళంతా చెప్పింది నిజము గైస్. ఏదో ఒక స్టేజ్లో మనల్ని అయితే ఎవరో ఒకరు నమ్మాలా, ఎవరో ఒకరు సపోర్ట్ అయితే చేయాలా. సో అది ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రావాలా. మా ఇంట్లో మా ఫాదర్కి తెలిస్తే సపోర్ట్ చేస్తారు అనేది కింద మా డాడీ ఏమంటాడనేసి నాకు భయంగా అయితే ఉంది. ఇది ఒకవేళ నాకు కొంచెం సక్సెస్ ఇస్తే నేనైతే మా డాడీకి చెప్పాలని నేను అనుకుంటాను. 1 lakh సబ్స్క్రైబర్స్కి సిల్వర్ ప్లేట్ అయితే ఇస్తారు, నేను దాన్ని చూపించేసి సర్ప్రైజ్ చేయాలని మా డాడీకి అనుకుంటాను. మా డాడీ ఏమంటారో చూస్తాము. మమ్మీ చూడన్నా ఏమంటారు కానీ. సో గైస్ మనమైతే గుడికి అయితే వెళ్ళాలా. సో గైస్ ఈరోజు నా కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. గైస్ మా మమ్మీ ఎందుకు తీయించిందంటే పూ పడింది దేవుడి దగ్గర నుంచి. దేవుడు దచ్చిగాడికి గైస్ 7 కొండల లైన్ నుంచి కింద పూ పోయింది గైస్. 7 కొండలు ఆయన వరం ఇచ్చేసాడు, కానీ తిరుపతి మటన్ తొడుకోమంటారు, ఏం చేసేది. సో గైస్ మా మమ్మీ ఎందుకు తీసింది అనేసి ఇప్పుడు కెమెరా ఆఫ్ అయినాక చెప్తాను ఎందుకు మా ఇదంతా ఇంత ఖర్చు పెట్టి తీసివి అని అడిగితే. గైస్ ఇప్పుడు మంది కొంచెం బాగానే పోతుంది వీడియోస్, వ్లాగ్ అంత పోకపోయినా కూడా కొంచెం షార్ట్స్ పేరు వచ్చే మరి సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరుగుతా అంటారు. గూగుల్లో మంది పేరు వేస్తే వస్తుంది. ఇది నాకు తెలియదు. లలిత్ ఒకరోజు ల్యాబ్లో మీరు చూసి ఉంటారు, వాడు ఏం చేయవచ్చు వ్లాగ్స్ అని వేస్తే అది వస్తుంది. అదే నేను ఇంట్లో కూడా చెప్తే మా మమ్మీ నా సెల్లో తెచ్చి చూసింది. అట్టే మా మమ్మీ కూడా చూసింది. మా మమ్మీ దాన్ని ఏం చేసిండు ఏ స్టేటస్కో పెట్టిండు. ఎవరో ఒకరు వచ్చి చెప్పింటారు పై గూగుల్ పై ఎవరు మమ్మీ చెప్పింది ఫ్రెండ్స్ చెప్పినారు దర్శన్. చూడండి గైస్ గూగుల్లో వస్తాంటాను అని తక్షణ మా మమ్మీ ఖుషి అయిపోయి ఇది ఇచ్చేసింది. నేను ఇంకా లేట్గా కొంటాం అనుకుంటాను గైస్. మమ్మీని ఆత్రపడి 1K కొనాలా. చూడండి 300కి ఎవరైనా కొంటారా కెమెరాలు? ఒక 10,000 కొంటారు గైస్. 10,000 కూడా కాదు, 1 million అయ్యే వాళ్ళే ఇప్పుడు కొంటా అంటారు. నేను చూడండి మమ్మీకి ఆత్రం ఎక్కువ. దర్శన్ హ్యాపీ ఫీల్ అవుతాడని కొనిచ్చినాను. హ్యాపీ కాదు సాడ్ ఫీల్ అవుతాను నేను కానీ ఫీల్ అవుతా ఉన్నాడు. నేను కానీ ఇప్పుడు ఏడిస్తాను అనుకోండి గైస్,
నేను మా మమ్మీ కూడా చేసేస్తుంది, అందుకే నేను కెమెరాల్లో వంశీ అయితే ఫోన్ చేస్తా అంటే రానని చెప్పేస్తాను. ಹಲೋ ಬ್ರೋ, ಇವತ್ತು ಬರಲ್ಲ ಬ್ರೋ, ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ ಬ್ರೋ. వంశీకి చెప్పేసి మనమైతే పోతలే, మనమైతే గుడికి అయితే వెళ్తా ఉన్నాము. సో వెళ్దాం రండి. ఈడే మొత్తం మాట్లాడితే ఫుల్ ల్యాగ్గా ఉంటుంది, గుళ్ళోకి వెళ్ళి అది ఓపెన్ చేసేది పోయి మాట్లాడదాం. గైస్ ఇప్పుడు ఆటో అయితే వచ్చింది ఆడ పైన. సో మనమైతే ఇప్పుడు ఆటో ఎక్కి గుడికి అయితే వెళ్ళాలా. మా మమ్మీ లేటు